అంటే ఆయన స్క్రీన్ మీద వస్తే నవ్వులు వస్తాయి, ఆయన ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ది ట్రూ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాదంబరి కిరణ్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Put your hands together to welcome కాదంబరి కిరణ్ గారు on stage. అండ్ హరిత గారు బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో సార్. అండ్ ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్లో, ఇన్ఫ్యాక్ట్ ఇమోషనల్ రోల్స్లో పండించి మనకు కూడా ఎమోషన్ని పండిస్తున్నారు. అటువంటి ఫెంటాస్టిక్ యాక్టర్ కమ్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. ఈ సినిమాలో ఫాదర్ రోల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు అని మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దేవి ప్రసాద్ గారు వెల్కమ్. అండ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్లో మనల్ని నవ్వించబోతున్న కెవ్వు కార్తిక్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. కెవ్వు కార్తిక్ మేడం, అదే బొకే, కార్తిక్ కూడా వచ్చాడు, ఇచ్చేయండి, ఏం కాదు. బొకే బొక్క నవ్వాలి నవ్వాలి, కార్తిక్ నవ్వాలి. వెల్కమ్ కార్తిక్. మా దిల్సే ఎప్పుడెప్పుడు వస్తాను వెయిటింగ్. సోహెల్ని చూస్తే నేను చూసినట్టే. లెట్స్ వెల్కమ్ ది 6 ప్యాక్ మెహబూబ్. ఇప్పుడు ఎస్, మన స్టేజ్ మీద షర్ట్లెస్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు కొంతసేపట్లో. యా, ముందుగా కిరణ్ గారు అనయ్య. అందరికీ నమస్కారం. సోదరి హరిత కష్టం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా కనబడుతుంది. ఆమెకు ముందుగా శుభాభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అభి ఒక కూల్ డైరెక్టర్గా కనిపిస్తూ చాలా రాక్షసుడైన డైరెక్టరు. తనకి ఏం కావాలో చాలా స్మూత్గా చక్కగా తీసుకొని అవుట్పుట్ ఇచ్చాడు. ఒక మంచి వేషం నాకు ఇచ్చినందుకు వీరిద్దరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, సోహైల్ ఒక ఇందాక సోదరుడు రవి చెప్పినట్టు ఒక ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది. చిన్న పవర్ స్టార్గా ఇతను స్టార్ట్ అయ్యాడు అనేది నేను నమ్ముతున్నా. సోహైల్ నిజంగా చెప్తున్నా, ఆయనంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ముద్దు. గాడ్ బ్లెస్ యూ. అగ్రజులు దేవి ప్రసాద్ లాంటి మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉండటం, వారితో ఎన్నో సంవత్సరాలుగా మాకున్నటువంటి ట్రావెల్లో ఇలాంటి మంచి మంచి సినిమాల్లో ఉండటం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. లక్కీ లక్ష్మణ్ సోహెల్కే కాదు, అందరికీ, మా అందరికీ కూడా లక్కీయెస్ట్ సినిమా అవుతుందని, అవ్వాలని కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటూ, లక్కీ లక్ష్మణ్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా రాజేష్ అన్న, సోదరుడు, తమ్ముడే అనుకో, ఆర్పి గారు, ఇక పెద్దలందరికీ కూడా, రాహుల్ సిప్లిగన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులు దేవి గారికి మైక్ ఇస్తూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఈ పిక్చర్లో ఒక మంచి పాత్రనిచ్చిన దర్శకులు అభి గారికి, నిర్మాత హరిత గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పిక్చర్లో దర్శకుడు, నిర్మాత ఇద్దరు భార్యాభర్తలు అవ్వడం అనేది వాళ్ళిద్దరికి కూడా కలిసి వచ్చే విషయం. ఎందుకంటే సినిమా మొదట్లో నిర్మాత, దర్శకుడు బాగానే ఉంటారు, చివరికి వచ్చేటప్పుడు ఉప్పు నిప్పు అయిపోతారు చాలా సినిమాలకి. ఆ ప్రాబ్లం ఇక్కడ లేదు. అది తర్వాత దర్శకుడు అభి గారి గురించి చెప్పాలంటే, ఆయనకి వాళ్ళ నాన్నగారంటే విపరీతమైన ఇష్టం అండి, ప్రాణం. ఆయన చేతి మీద నాన్నకి ప్రేమతో అని పచ్చబొట్టు కూడా పొడిపించుకుని ఉంటారు. ఏ వ్యక్తి అయినా సరే తన తల్లిదండ్రుల్ని గొప్పగా ప్రాణంగా పూజించేవాళ్ళు, కుటుంబాన్ని బాగా చూసుకునేవాళ్ళు, చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళు అయి ఉంటారు. మంచి హృదయం కలిగిన వాళ్ళు ఒక రచయిత అయినా, దర్శకుడైనా, కళాకారుడైనా డెఫినెట్గా అది ఆ కళలో ప్రతిఫలిస్తుంది. అలాగే లక్కీ లక్ష్మణ్ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి మనసును కదిలించే సన్నివేశాలు ఆయన రాసుకున్నారు అభి గారు. దాన్ని అలాగే అంత అందంగా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. డెఫినెట్గా ఆయన చాలా మంచి డైరెక్టర్ అవుతాడండి, అందులో డౌట్ లేదు. ఈ సినిమా ఆయనకి దర్శకుడిగా అద్భుతమైన పేరు రావాలి, నిర్మాత గారికి బాగా డబ్బులు రావాలి,
ఆ ఇద్దరిలో ఏది ఎవరికి వచ్చినా కూడా ఇద్దరికి వచ్చినట్టే కాబట్టి ఆ రెండూ రావాలి ఇద్దరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ సినిమాకి చాలా లక్కీగా జరిగిన విషయాలు చాలా ఉన్నాయండి. లక్కీ లక్ష్మణ్లో అద్భుతమైన ఫోటోగ్రాఫర్ యాండ్రూ గారు, అనూప్ రూబెన్స్ గారు సాంగ్స్ ఎరగదీసేశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు కానీ, పబ్లిసిటీ ధనియేలే గారు కానీ, ఇలాగా అందరూ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ లక్కీగా కుదిరారు దర్శకుడికి. వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఆయుధాలు లాంటి వాళ్ళు దర్శకుడి చేతిలో. ఎందుకంటే సినిమా తీయటం కూడా ఒక యుద్ధం లాంటిదే. దానికి మంచి వెపన్స్ ఉండాలి దర్శకుడి దగ్గర. అవన్నీ దీనికి బాగా కుదిరినాయి. కాబట్టి సినిమా నేను చూడలేదు కానీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు ఒక సీన్ చూపించారండి దర్శకుడు. ఇదో మా అన్నయ్య కాదంబరి కిరణ్ గారు ఇప్పటివరకు చేసిన రోల్స్ అన్నీ ఒక ఎత్తు. సినిమా అంతా ఆయన చాలా సినిమాల్లో నవ్వించాడు. అది పక్కన పెడితే ఒక్క సీన్లో అదరగొట్టేసాడండి ఈయన. నెక్స్ట్ ఒక కొత్త కాదంబరి కిరణ్ని చూస్తారు ఈ సినిమాలో. అంటే నేను అంతవరకే చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత హీరో సోహైల్ సూపర్ అండి, సూపర్ నటుడు, మంచి ప్రవర్తన. ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా చాలామంది ఆ మాట చెప్తారు, కానీ ఈ సినిమాతో నటుడుగా కూడా అద్భుతంగా ప్రూవ్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంగా చెప్పాను, దర్శకులు, కొత్త దర్శకులు కానీ ఇప్పుడు ఉన్న దర్శకులు కానీ ఎంత బరువైనటువంటి సన్నివేశాలైనా, ఎంత బరువైనటువంటి పాత్రనైనా సోహైల్ మీద రాసుకోవచ్చు. ఇది రేపు మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీరు అందరూ ఒప్పుకుంటారు. డెఫినెట్గా ఇందాక అన్నయ్య అన్నట్టు అద్భుతమైన భవిష్యత్తు ఉంది తనకి. ఇంక అందులో తిరిగే లేదు. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సినిమాలు వరుసగా రాబోతున్నాయి. ఇంకా 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 ఎన్నో సినిమాలు ఆయనకు వస్తాయి. డెఫినెట్గా చాలా అద్భుతంగా నటుడుగా, స్టార్గా కూడా తన పేరు తెచ్చుకోవడం అనేది ఖాయం. ఇప్పుడు హీరోగా సోహైల్ గారికి మొదటి సినిమా, దర్శకుడిగా అభి గారికి మొదటి సినిమా, నిర్మాతగా హరిత గారికి మొదటి సినిమా. కాబట్టి రేపు 30వ తారీఖు థియేటర్స్లో ఈ సినిమాని చూసి మీకు నచ్చితే అందరూ కూడా వాళ్ళ ముగ్గురిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. వాళ్ళు ఇంకా 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 మంచి సినిమాలు చేస్తారు. ఈ ప్రొడక్షన్ నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి, ఈ దర్శకుడి నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి, ఈ హీరో నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.